పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ మామూలుగా లేవు. విడుదలకు ముందే దేశమంతటా పుష్పరాజ్ ర్యాంప్ ఆడిస్తున్నాడు. దీనికి కారణం పుష్ప 1 సెన్సేషన్ హిట్ కావడమే. ముఖ్యంగా పుష్పలోని పాటలు ఎంత పెద్ద చార్ట్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అందులో అన్ని పాటలు ఒకే ఎత్తు అయితే ఊ అంటావా పాట మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే ఆ పాట పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ వాయిస్ అంత మత్తుగా కొత్తగా అనిపించింది అందరికీ. దాంతో ఆ సింగర్ ఎవరని నెటిజన్స్ తెగ వెతికారు. తర్వాత ఆమె పాపులర్ సింగర్ మంగ్లీ సిస్టర్ అని తెలిసింది. అలా తన వాయిస్తో మ్యాజిక్ చేసింది ఇంద్రావతి చౌహాన్. ఇక పుష్ప 2 సినిమాపై బజ్ అంతా బాగుంది. కానీ జనాలకు కొత్తదనం ఏదో మిస్ అవుతున్న సమయంలో వచ్చింది కిసిక్ సాంగ్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఈ పాట పాడిన సింగర్ వాయిస్ అయితే చాలా కొత్తగా అనిపిస్తోంది. దాంతో ఎవరీ సింగర్ అంటూ నెటిజన్స్ తెగ వెతుకుతున్నారు. పుష్ప ది రూల్ నుంచి రీసెంట్గా విడుదలైన కిసిక్ పాట యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ శ్రీలీల నటించిన ఈ సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. మ్యూజిక్ ప్రత్యేక హైలైట్గా నిలిచింది. ఈ పాటలో ముఖ్యంగా ఆకట్టుకునే హస్కీ వాయిస్ని అందించిన సింగర్ సుబ్బలాషిని. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆమె వయసు 24 ఏళ్లు. ఈ 24 ఏళ్ల యువ సింగర్ పేరు ఇప్పటివరకు పెద్దగా హైలైట్ కాకపోయినా కిసిక్ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆమె మారుమోగింది. సింగర్ విషయంలో దేవిశ్రీ చాయిస్ మళ్ళీ పర్ఫెక్ట్ అని ప్రూవ్ అయింది. యంగ్ టాలెంట్ను ఆయన ఎంచుకున్న తీరు ఫ్రెష్నెస్ను తెచ్చిపెట్టిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక సుబ్బలాషిని విషయానికి వస్తే ఆమె కోలీవుడ్ సింగర్. ఆమె వయసు 24 సంవత్సరాలు. మల్టీ టాలెంట్ ఉన్న అమ్మాయి. ఆకట్టుకునే ప్రదర్శనలతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. ఆమె కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడింది. అందులో కాతాడి అనే సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయింది. అలాగే తమిళ సినిమాల్లో కూడా పలు సాంగ్స్ పాడింది ఆమె. ఇన్స్టాగ్రామ్ ద్వారా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేసింది సుబ్బలాషిని. తన మ్యూజికల్ వీడియోస్తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని సంపాదించుకుంది. 2020లో ఒక కంటెస్ట్లో గెలిచి ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ న్యూక్లియాతో వర్క్ చేసి పాపులర్ అయింది. అలా తన డైనమిక్ వాయిస్తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఓ రేంజ్లో మెప్పించింది. ఇప్పుడు మళ్ళీ కిసిక్ సాంగ్తో ట్రెండ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ నీక్ మూవీలోని ఆమె ఆలపించిన గోల్డెన్ స్పారో కూడా విశేషమైన క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు కోలీవుడ్ స్టార్ ధనుష్ మూవీలో ఆమె ఆలపించిన గోల్డెన్ స్పారో పాట కూడా విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. సుబ్బలాషిని వినూత్నమైన స్టైల్, డైనమిక్ వాయిస్తో త్వరలోనే మ్యూజిక్ ఇండస్ట్రీలో మరింత పేరు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి పాటలకు సరైన గొంతులను ఎంచుకోవడంలో దేవిశ్రీ ప్రసాద్కు ఉన్న ప్రత్యేకత మరోసారి వెల్లడైంది. పాప్, మాస్ పాటలకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సుబ్బలాషిని గొంతు పుష్ప 2 వంటి బిగ్ ప్రాజెక్టులో అవకాశం రావడం ఆమె కెరీర్లో కీలక మలుపులకు నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు టాలీవుడ్లో కాకుండా ఇతర ఇండస్ట్రీల్లోనూ సుబ్బలాషిని పాడే అవకాశాలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఈ సాంగ్ మీరు విన్నారు కదా, మీకేమనిపించిందో తప్పక కామెంట్లో తెలియజేయండి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511